అందరికీ నమస్కారం అండి. కథ పేరు జిహ్వ చాపల్యం. రాసినవారు నీరజ హరిప్రభల గారు. చదువుతున్నది పద్మావతి. విశ్వనాథం గారు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యి భార్య జానకమ్మతో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఎప్పటి నుండో రమ్మంటున్న కొడుకు పిలుపు మేరకు తొలిసారిగా అమెరికాకు పయనమయ్యారు విశ్వనాథం దంపతులు. అక్కడ ఎయిర్పోర్టుకు కొడుకు రవి, కోడలు సుధా వీళ్ళను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లారు. స్నాన పాన భోజన కార్యక్రమాలయ్యాక వాళ్ళ కోసం తెచ్చిన బట్టలు, వస్తువులు, పచ్చళ్ళు మొదలగు వాళ్ళకిచ్చి ప్రయాణపు బడకలికతో విశ్రాంతి తీసుకున్నారు విశ్వనాథం దంపతులు. సుధా ఆ సాయంత్రం అత్తగారికి వంట ఇంటి సరుకులు ఎక్కడ ఏమున్నాయో చూపించి స్టవ్, ఓవెన్ ఎలా వాడాలో వివరించింది. వీళ్ళ కోసం ఆరోగ్యానికి మంచిదని బ్రౌన్ రైస్ తెప్పించింది సుధా. మరుసటి రోజు ఉదయమే బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ తిని యథావిధిగా రవి, సుధలు ఆఫీసులకు వెళ్లారు. జానకమ్మ ఉప్మా చేసి భర్తకు పెట్టి తను తిని వంట చేసే కార్యక్రమంలో పడింది. భోజనాలయ్యాక తెలుగు టీవీ ఛానల్స్లో ఏవో ప్రోగ్రాములు చూస్తూ పొద్దు గడిపి సాయంత్రం రవి వాళ్ళు రాగానే వాళ్ళతో కబుర్లలో పడ్డారు. జట్లాగుతో 2 రోజులు ఇట్టే గడిచాయి. విశ్వనాథం గారికి ఏమీ తోచక, చేసే పని ఏమీ లేక, ఇరుగు పొరుగు మాట్లాడేవాళ్ళు లేక బోరు కొట్టడం మొదలైంది. తన ఊరిలో అయితే సాయంత్రం అరుగుల మీద ఇరుగు పొరుగుతో చేరి పిచ్చాపాటి కబుర్లు, లోకాభిరామాయణంతో హాయిగా గడిపేవాణ్ణి అనుకోసాగాడు. వీకెండ్స్కు వీళ్ళని బయటికి తీసుకెళ్ళి అమెరికా చూపించేవాళ్ళు రవి వాళ్ళు. రవి, సుధా ఆరోగ్య సూత్రాలు ఎక్కువగా పాటిస్తారు. రోజు కూరగాయల ముక్కలు, బ్రొకేలి ఆకులు, బ్రెడ్, సూప్స్, సలాడ్స్, పాలు, పళ్ళు, జ్యూసులు తీసుకుంటారు. బ్రేక్ఫాస్ట్గా వీళ్ళకు కూడా అదే. జానకమ్మ వంట వీళ్ళిద్దరికీ స్వీట్లు, జంతికలు, కారపూస లాంటి చిరుతిళ్ళు తినటం విశ్వనాథంకు అలవాటు. ఎప్పుడు ఏదో ఒకటి నోట్లో పంటి కింద నలుగుతూ ఉండాలి. ఇండియా నుంచి తెచ్చిన స్వీట్స్, చిరుతిళ్ళు చాటుగా దాచుకొని తినేవాడు. అవి కూడా అయిపోయాయి. ఇహ భార్యను పిండి వంటలు చేయమని సనుగుతూనే ఉన్నాడు. పాపం ఆవిడ కోడలతో చెప్తే పిండి వంటలు అనారోగ్యం అని డ్రై ఫ్రూట్స్ తెప్పించింది సుధా. విశ్వనాథానికి అవి ఏ మూలకు ఆనేవి కావు. జిహ్వ చాపల్యం ఎక్కువ. కడుపులో ఎలుకలు డాన్స్ చేస్తుంటే అందరూ నిద్రలోకి జారాక నెమ్మదిగా అర్ధరాత్రి కిచెన్లో డబ్బాలు వెతుక్కొని తినేవాడు. భర్త ప్రవర్తనకు జానకమ్మ సిగ్గుతో కొంచుకుపోతూ కోడలి కంట ఎక్కడ పడుతుందో అని భయపడేది. కిచెన్లో ఏదో అలికిడైతే సుధ కిచెన్లోకి రాగానే మామగారు డబ్బాలు ఎత్తుక్కొని తింటున్న దృశ్యం కనపడి, ఇంత వయసు వచ్చినా ఈయనకింకా ఈ జిహ్వ చాపల్యం ఏమిటి అనుకొని ఆ విషయం మర్నాడు రవితో చెప్పింది. నాన్నా, పరిమితమైన డైటు ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ ఏదన్నా అనారోగ్యం వస్తే మెడికల్ వసతి ఉండదు. ట్రీట్మెంట్ చాలా ఖరీదు. పైగా ఎంత ఇన్సూరెన్స్ ఉన్నా వెంటనే చూడరు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అని పెద్ద లెక్చర్ ఇచ్చాడు రవి తండ్రికి. అలా చెప్పటం విశ్వనాథానికి అవమానకరంగా అనిపించింది. అప్పుడు ఏమీ అనలేక మిన్నకున్నాడు. మర్నాడు వాళ్ళు ఆఫీస్కు వెళ్ళాక రాను రాను అంటే నువ్వే అమెరికా అమెరికా అంటూ ఎగేసుకుంటూ బయలుదేరదీశావు. నీతో పాటు నన్ను కూడా రమ్మని ప్రాణం తీశావు చూడు. ఇప్పుడేమైందో ఇదంతా నీ వల్లనే అని భార్య మీద విరుచుకుపడ్డాడు. భార్య కదా లోకో మరి. బావుంది ఇది మరీ చోద్యం. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు తప్పు మీ వద్ద ఉంచుకొని నన్నంటారెందుకు? అయినా రవి చెప్పిన దాంట్లో తప్పేముంది? మీ మంచికే కదా వాడు చెప్పింది. మీ తిండి యావ తగ్గించుకోవచ్చుగా. కోడలి పిల్ల ముందు సిగ్గుతో చస్తున్నాను అంది జానకమ్మ. ఇంకా ఇక్కడ ఇలా కడుపు మార్చుకుంటూ ఆ బ్రౌన్ రైసు, బ్రెడ్డు, ఆకులు, అలాలు, కీరాలు, డ్రై ఫ్రూట్స్ తింటూ మాట్లాడేవాళ్ళు లేక ఈ జైల్లో ఉండలేను. రవితో ఏదో సాకు చెప్పి టికెట్ మార్చుకొని వెళ్తాను. నీవు వస్తేరా, లేకపోతే ఇంకా 4 నెలలు ఇక్కడే ఊరేగు అన్నాడు విశ్వనాథం కోపంగా. ఒక రోజున రవితో ఒంట్లో కొంచెం నలతగా ఉంది, ఇంటి మీద బెంగగా ఉంది, ఇండియాకు వెళ్తామురా అని రవిని అతి కష్టం మీద ఒప్పించి బయలుదేరారు విశ్వనాథం గారు. ఈ ప్రయాణం ఇష్టం లేకపోయినా భర్త వెంట బయలుదేరింది జానకమ్మ. తమ ఊరిని, తన ఇల్లును చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయి
ఇల్లంతా చిన్న పిల్లాడిలా తిరిగాడు విశ్వనాథం. వీళ్ళు వచ్చారని గమనించి పక్కింటి పార్వతమ్మ వచ్చి, ఏం వదినా, అమెరికా వెళ్ళి 6 నెలలు ఉంటానని అప్పుడే 2 నెలలకే వచ్చేశారే అని అడిగింది. ఏం లేదు వదినా, నీకు తెలుసుగా, ఈ ఇల్లన్నా ఈ ఊరన్నా మాకెంత ప్రాణమో, ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇంటి మీద బెంగ వచ్చి రవి వాళ్ళని ఒప్పించి బయలుదేరి వచ్చేశాం అన్న భార్య సమయస్ఫూర్తి మాటలను విని మనసులో మెచ్చుకుంటూ పేపర్ చదువుకుంటున్న విశ్వనాథం గారు నవ్వుతూ భార్య తన నవ్వును ఎక్కడ పసిగడుతుందోనని గుబురు మీసాల చాటున దాచే ప్రయత్నం జానకమ్మ దృష్టిని దాటిపోలేదు. ఎంతైనా మగమహారాజు భార్యను అంత తేలిగ్గా మెచ్చుకోరు అని మనసులో అనుకొని చిన్నగా నవ్వుకుంది జానకమ్మ. సమాప్తం.